హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు గోగాకు ఎండుమిరపకాయ చట్నీ అండి. గోగాకు, టమాటా, కొత్తిమీర నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేయాలండి. ఇప్పుడు ఇదా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు ఇంగువ వేసాను. ఈ గోగాకు పుల్లగా ఉందండి, అందుకే నేను చింతపండు వేయట్లేదు. బాగా ఉడికిపోయిందండి ఆకు. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టేసుకుంటున్నాను. ఎర్రగడ్డ, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు ఇందులో ఉడికించి ఆరబెట్టుకున్న గోగాకు వేసేస్తున్నాను. రోట్లో కాదు దంచుకుంటే ఇలాగ రెడీ అయిపోయి కొద్దిగా ఎర్రగడ్డ కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. లేదు అనుకుంటే తాలింపు గింజలు వేసి తాలింపు పెట్టుకోవచ్చండి. గోగాకు ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి.